మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422.
అలా హాయ్ అన్న, హాయ్. కంగ్రాచులేషన్స్. ముందుగా ఒక చిన్న దగ్గర నుంచి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఇక్కడ సృష్టించినందుకు ఎలా ఉంది ఫీల్? చాలా బాగుంది. ఆ, పర్వాలేదు. ఎట్లా అంటే మనకు ఆ ఆ చిన్న దాంతోనే మొదలయ్యి ఈరోజు ఒక పెద్దదాన్ని వచ్చినామంటే మనకు కష్టం కూడా ఉంది దాంట్లో. పర్వాలేదు. ఇప్పటికైతే అందరు ఇక్కడ వాళ్ళు మన కస్టమర్లే కదా, మన సౌత్ వాళ్ళే మనకు ఆదరించినారు అన్నట్టు. కాదు, నీకు అంటే నీ సక్సెస్ కారణం ఏంటి అంటే నువ్వు నీ ఫ్యామిలీ. అంతే, ఆ? కరెక్టే. నువ్వు అలాగే వైఫ్ అలాగే ఆవిడి అలాగే అప్పుడప్పుడు ఏదో 2-3 రోజులు ఒకసారి ఆ పిల్లలు కూడా ఖాళీగా స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం పిల్లలు ఉన్నారు, నా వైఫ్, నాకు మా అమ్మ, అందరూ వచ్చి మేము ఎట్లా అంటే ఓన్గా చేసుకుంటున్నాము, ఓన్గా ఫ్యామిలీతో చేసుకుంటున్నాం అన్నట్టు. అందరికి ఏమవుతుంది, ఒక హోమ్ ఫుడ్ దొరుకుతుంది అన్నట్టు వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనమాట. అందుకే నేను ఈరోజు వచ్చేసాను. నాకు హోమ్ ఫుడ్ ఎలా అనిపిస్తుంది ఏంటి అని. నాకు ఏమేంటి అసలు స్పెషల్ ఏమేంటి పెట్టావు? దాదాపు మా దగ్గర ఫస్ట్ అక్కడ మనము మనము ఓన్లీ బ్రేక్ఫాస్ట్ వరకే పెట్టినాము. కానీ ఇప్పుడు ఏమైందంటే అందరు ఎట్లా అడుగుతున్నారు, మీరు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ పెడితే ఎట్లా, మాకు మీల్స్ కావాలి, మీల్స్ మళ్ళీ వేరే చాటికి వెళ్ళాలా అన్నట్టు అంటున్నారు అనమాట. అందుకోసం అక్కడ పెడదాం అనుకున్నాను. అక్కడ కొంచెం కారణాల వల్ల అక్కడ వీలు కాలేదు. కొంచెం ఇక్కడ మనకు రెస్టారెంట్ బాగా దొరుకుతుంది, పెద్దగా ఉంది, సెట్టింగ్ కానీ ఎంతమంది వచ్చినా పర్వాలేదు అన్నట్టు. అందుకోసం ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మన దగ్గర వచ్చి చికెన్ థాలీ ఉంది, వెజ్ థాలీ ఉంది. వెజ్ వాళ్ళకు వెజ్ సపరేట్ ఉంది, చికెన్ వాళ్ళకి చికెన్ థాలీ ఉంది. అది కూడా ఎట్లా మనకు ఓన్లీ హోమ్ ఫుడ్ టైప్. మనం ఎట్లా పప్పు ఇంట్లో మనం ఎట్లా చేస్తామా, చికెన్ కర్రీ ఎట్లా చేసుకుంటాం, మనం తింటామా. ఈ రోజు నేను చెప్పేస్తా, నీ దగ్గర టిఫిన్లు అయితే మాత్రం బ్రహ్మాండం. ఇది ఎలా ఉందో ఇదేంటన్నా? ఇది చికెన్ క్రిస్పీ, ఇది చికెన్ క్రిస్పీ, ఇది చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ మన హైదరాబాద్ స్టైల్. ఇది వచ్చి కాజు పన్నీర్ మసాలా. అది ఎలాగా రోటీయా? రోటీ, చపాతి. ఇప్పుడు తందూరు కూడా స్టార్ట్ చేసాము. మనకి ఇండియన్, చైనీసు, మొత్తం తందూరు ఐటెంలో కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకొకటి పిస్తాలి చేయాలి, పిస్తాలి పెట్టాలి. అందరు ఇక్కడ వచ్చిన వాళ్ళు సీ ఫుడ్ అడుగుతున్నారు అనమాట. వాళ్ళ కోసం ఒక షెఫ్ని అపాయింట్ చేసి వాళ్ళ కోసం ఒక పుస్తాలి పెట్టామంటే, ఫిష్ ఐటమ్ పెట్టామంటే ఇంకా అంత గోవాకి మనకి అందరికి ఉంటుంది. సూపర్. ఫస్ట్ రోటీతో స్టార్ట్ చేస్తాను. తిని చూడండి. ఎన్ని ఐటమ్స్ వస్తాయన్నా? మనం చికెన్ థాలీలో వచ్చి చికెన్ కర్రీ ఇస్తాము, ఒక చికెన్ ఫ్రై ఇస్తాము, మళ్ళీ దానికో రసము, పెరుగు, కావాలంటే పప్పు ఇస్తాము, 2 చపాతి. అన్లిమిటెడా లేకపోతే ఎట్లా? లిమిటెడే, కానీ నేను ఇచ్చే థాలీ ఎట్లా ఉంటుందంటే అన్లిమిటెడ్ టైపే ఉంటుంది. రైస్ మనం ఎవరైనా ఇస్తే, మనం ఎక్కడైనా పూర్తి ఇంత గోవాలో ఎక్కడైనా చూసినా కూడా రైస్ ఎవరైనా ఇంతే ఇస్తారు, ఒక కప్ పీస్. నేను అట్లా కాదు, రైస్ ఫుల్గా ఇస్తాను, ఒకటేసారి ఇచ్చేస్తాను. వాళ్ళు మిగిలి కొనియండి, మళ్ళీ తర్వాత అడిగినారంటే వాళ్ళని బట్టి ఇస్తాను, మన కస్టమర్ని బట్టి మన వాళ్ళ చూసి ఇచ్చేస్తాను కస్టమర్. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రైయా? చికెన్ ఫ్రై 2 పెడతారా చికెన్ థాలీలో? చికెన్ థాలీలో చికెన్ కర్రీ ఇస్తాను. చికెన్ ఇది రస్సా టైప్ అనమాట. మహారాష్ట్రియన్స్ ఏం చేస్తారు, చికెన్ రస్సా పెడతారు. అవునవును. అందుకోసం మనం ఏం చేస్తాము, కలుపుకోవడానికి ఉన్నట్టు కర్రీ ఇస్తాను అనమాట, కొంచెం పులుసు టైపు. అది ఫ్రై వచ్చి థిక్నెస్ అనమాట. 2 వేరియస్ టేస్ట్. అలా రాయలసీమ అంటే రాయలసీమ లాగా ఉంది. మన వాళ్ళ కోసం మెయిన్ అదే పనిగా స్పైసీ చేపించుకుంటారు మన వాళ్ళు. అవును, మన వాళ్ళకి మసాలాలు కావాలి. నీకు ఆ కారం ఉంటుందా దాంట్లో? ఆ కారం ఎలాగో దీంట్లో ఆ కారం. పప్పు టేస్ట్ చూడండి. పప్పు వేరే హోటల్స్ కూడా చేసింటారు, ఎక్కడైనా చేసింటారు. పప్పు అనేది ఎవరు పప్పు పూర్తిగా పప్పు ఇంటి పప్పు టైప్ ఇవ్వరు. మన దగ్గర అదొకటే స్పెషాలిటీ అనమాట. ఇంట్లో మేము ఎట్లా చేసుకుంటామో అదే పప్పు, అదే టేస్ట్. బాగుందన్న. ఏ పప్పు దీన్ని ఏమంటారు? ఇది పచ్చిమిరపకాయల పప్పు. పచ్చిమిరపకాయ పప్పు. అన్నిట్లో కారం ఉండాలా? ఉండాల్సిందే కదా. ఎట్లా అంటే లేకపోతే మళ్ళీ నేను ఇక్కడ పెట్టానంటే గోవాకి వచ్చి గోవా లెక్క మారిపోయినామంటారు అనమాట. ఏమవుతుందంటే అది మన టేస్ట్ ఉంటేనే మన వాళ్ళకు కారం ఉంది, రాయలసీమ అని తెలుస్తుంది అనమాట. రసం చూడండి, మిరియాల రసం. రసం ఎలా? రసం తను చేస్తుంది, రసం మా అమ్మ చేస్తుంది అనమాట. హ్యాంగ్ ఓవర్ రసం ఇది. తినగానే హ్యాంగ్ ఓవర్ పోతుంది. రసం తాగుతారు ఇక్కడ. సాంబార్ పెట్టను. సాంబార్ ఏమవుతుందంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ అప్పుడు సాంబార్ పెడతాము, మధ్యాహ్నం అదే ఇదైపోతుంది అని చెప్పి మేము ఏం చేస్తాము,
థాలీలో ఓన్లీ రసం ఒక్కటే చేర్చామన్నమాట. ఓకే. చూస్తున్నాను థాలీలో ఒక దీంట్లో ఇన్‌కంప్లీట్ ఒక్కటి ఉందన్నమాట. స్వీట్ ఇస్తే అది కూడా కంప్లీట్ అవుతుంది. నేను అదే అడుగుదాం అనుకున్నా. ఒక స్వీట్ ఇద్దాము, స్వీట్ ఇస్తే కంప్లీట్ అవుతుందని. అంటే మీ స్వీట్ సర్వీస్ ఉంది కదా, అందుకని చెప్పి ఆ స్వీట్ ఇవ్వలేదేమో. లేదు, ఏమంటే దాదాపు మన వాళ్ళు ఎవరు ఇదే అడుగుతారు కానీ స్వీట్ అడగరనమాట. నార్త్ వాళ్ళకు స్వీట్ కావాలి, థాలీ కంప్లీట్ కావాలంటే స్వీట్ ఉండాలి. ఎంత కాస్ట్ పెట్టావు? ఇది వెజ్ థాలీ వచ్చి 170 పెట్టాను. 170. వెజ్ థాలీ. వెజ్ థాలీలో వచ్చి పప్పు, ఒక కర్రీ వస్తుంది, రసము, పెరుగు, ఒక అప్పడము, 2 చపాతీ, రైస్ వచ్చి మనకు దాదాపు అందరూ మన వాళ్ళు వస్తే అన్లిమిటెడ్ అంటారు. నేను ఇచ్చే రైస్ అన్లిమిటెడ్ అయిపోయి ఉంటుంది. చికెన్ వచ్చి దీనికి ఇస్తాను, చికెన్ థాలీకి ఇస్తాను. ఎంత కాస్ట్? చికెన్ థాలీ వచ్చి 230. 230. ఇప్పుడు 50 రూపాయలు డిఫరెన్స్. సూపర్. వెజ్ వాళ్ళకి అయితే మాత్రం సూపర్. నాన్ వెజ్ ఇలా పెడుతున్నాం కాబట్టి ఇంకా కేక. నా దగ్గర ఇప్పుడు మీకే లాస్ట్ అన్నమాట. ఇంకా ఇప్పుడు అది ఇప్పుడు నేను 10 గంటలు ఉదయం 9కి వచ్చి ఇప్పుడు నైట్ 10 అవుతుంది. అవి అయిపోయేది కూడా అయిపోతుంది. ఎవడు విన్నా కూడా తెలిసిపోతుంది. కస్టమర్లు ఇప్పుడు వెస్తాలి లేదని పంపించాను. ఎందుకంటే ఈ క్రైసిస్ లో ఏమైతుంది, గ్యాస్ ప్రాబ్లం వల్ల చేయాలంటే కష్టం అయిపోతుంది. అన్న బిర్యానీ ఎంత కాస్ట్? బిర్యానీ వచ్చి 180 పెట్టాను. 180. బయట కూడా మామూలుగా మీకు ఎక్కడైనా కూడా 140, 160 ఉంది. మనం రెస్టారెంట్ కదా, రెస్టారెంట్ అయినా కూడా మన వాళ్ళ కోసము కొందరు బార్ అండ్ రెస్టారెంట్ మంది. అవును, బార్ అండ్ రెస్టారెంట్. ఓకే. కానీ ఫ్యామిలీస్ వస్తారు కాబట్టి ఏం చేశానంటే ఆల్కహాల్ పూర్తిగా ఎక్కువ లేకుండా ఓన్లీ బియర్స్ వరకు. ఓన్లీ బియర్స్. అది కూడా మార్నింగ్ లేకుండా మధ్యాహ్నం, ఈవినింగ్. ఓ నైస్. మనకి ఎట్లా అంటే మనం వచ్చినాము, ఇక్కడికి వచ్చే వాళ్ళు టూరిస్టులు వస్తారు, కొంచెం ఏది జరగకూడదు, అవునవును, వచ్చినారు ఎంజాయ్ చేసే వెళ్ళేటట్టు ఉండాలి. బార్ లైసెన్స్ అన్ని ఉన్నాయా? అన్ని లైసెన్స్ అంతా మనకు ఓకే. ఉదయం టిఫిన్ల గురించి మీకు తెలుసు. చాలా మంది ఒకసారి చూడండి, ఇది స్పెషల్ చేస్తాడు మా షెఫ్. అసలు ఇదే రన్నింగ్ ఐటమ్. అవునా? రన్నింగ్ ఐటమ్ ఇదే. బిర్యానీ ఎదిరిపోయిందన్న. నేను అంటే అదే రేట్ ఒకటే కొంచెం ఇది కానీ నువ్వు బయట ఏం పోల్చుకుండా ఉండుంటే డైరెక్ట్గా యాక్సెప్ట్ చేద్దును. నువ్వు బయట నిజంగానే 120 రూపాయలు ఉంది. కానీ ఇప్పుడున్న గ్యాస్ పరిస్థితుల్లో నేను ఇంకా 20 రూపీస్ 30 రూపీస్ ఎక్స్ట్రా పెట్టాలి. నేను ఏం చేస్తాను, వచ్చే వాళ్ళందరూ దాదాపు ఎక్కువ హైపై ఉండరు. కొందరు అందరినీ ఉద్దేశించి నేనేం చేశానంటే అందరినీ కలుపుకొని వెళ్ళాలి. అందుకోసం ఏం చేశాను, 180 పెట్టాను. 180 పెట్టానంటే ఈ పోర్షన్ ఇవ్వను, ఒక అతనికి సఫిషియెంట్గా ఉంటుంది. నేను ఆ పోర్షన్ కాదు, మీకోసం ఇచ్చాను అనమాట. అది టేస్ట్ కోసం ఇచ్చాను. మినిమం ఫుల్ వస్తుంది. ఒక మనిషికి ఒకటి సరిపోతుంది. బాగుంటుంది. ఇది వచ్చి ఇది చికెన్ అయితే 280, వెజ్ లో 230. వెజ్ లో మనం వెజ్ ఏమైతుందంటే మొత్తం వెజ్ తీసుకుంటాం. వెజ్ దాన్ని బట్టి సేమ్ టైపే ఉంటుంది. ఇది నాన్ వెజ్ లో చికెన్ టైప్, అది వెజ్ టైప్. అంటే ఆలువా లేదు, మొత్తము కూరగాయలు వస్తాయి అనమాట. ఏమేమి వస్తాయి, క్యాప్సికమ్ వస్తుంది, దీని పేరు లేదు చికెన్ క్రిస్పీ. ఇది చికెన్ క్రిస్పీ కొంచెం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి క్రిస్పీ అని. ఓకే. చైనీస్ లో పైన ఏదో ఉంది, పైన ఏంటది? అది కూడా పైన కూడా సిట్టింగ్ ఉంది అనమాట. కొంచెం డ్రింక్స్ చేసే వాళ్ళు, సిగరెట్ తాగే వాళ్ళు ఉంటారు. మనం ఈ ప్రిమిసెస్ లో సిగరెట్ తాగితే లేడీస్ ఉంటారు, ఫ్యామిలీస్ వస్తారు, వాళ్ళకు అన్కంఫర్టబుల్ అవుతారు, కంఫర్టబుల్ ఉండరు. అందుకోసం ఏంటంటే కావాలంటే కొంచెం టైం స్పెండ్ చేయడానికి ఇచ్చే వాళ్ళు ఉంటారు. త్వరగా కాకుండా కొంచెం నిదానంగా నిలబడే వాళ్ళకు ఉంటే, కూర్చున్న వాళ్ళకైతే పైన సిట్టింగ్ ఉంది. పైన సిట్టింగ్ కూర్చొని నిదానంగా అక్కడ ఏదైనా ఉన్నారంటే పిలిచినారంటే మేము వెళ్తాము, సర్వీస్ ఇస్తాము. పైన కూర్చొని చిన్నగా డ్రింక్ తాగుకుంటా, సిగరెట్ తాగుకుంటా ఉండొచ్చు అన్నమాట. ఒక్క ఏమైనా అవైలబుల్ ఉందా? ఏదైనా ఒక్క తాగుతారు కదా? లేదన్నా ఒక్క ఇంకా మనం అంతా ఇంకా డెవలప్ కాలేదు. ఇప్పటికీ మనకి అంటే మన వాళ్ళకు ఆ మత్తు లేకుండా ఓన్లీ ఫుడ్ వరకు మనం ఇది ఒకటి అందిస్తే చాలు. నా వరకు వాళ్ళని నువ్వు కడుపు మంచిగా నింపుతున్నావు, ఆ మొత్తం కూడా నింపాను అని అడిగితే కానీ ఇది ఏదేంటన్నా, ఇది కాజు పన్నీర్ మసాలా. చూడండి, కాజు పన్నీర్ అన్నా? అవును. చాలు. రోటీయా? ఎక్కువ రోటీలో తింటారా? ఇది ఉందిలే.
ఇండియన్ గ్రేవీ సిస్టంలో దాదాపు ఎవరైనా కూడా ఇది ఓన్లీ చపాతీ. కానీ ఇప్పుడైతే తందూరి రోటీ, బటర్ నాన్, గార్లిక్ నాన్ ఇవి కూడా సెట్ అని అనమాట. ఇదంతా కాస్ట్ ఇది వచ్చి 240 ఇది. విత్ రోటీలో ఇస్తారా? లేదు, రోటీ సపరేట్ అవుతుంది. ఎంత రోటీ మన సింగిల్ రోటీ 20 రూపీస్ అట్లా వేసుకుంటా. అంతనా? ఎక్కడైనా కూడా 20 రూపీస్. నేను రెస్టారెంట్ నడిపినా కూడా అదే రేట్ పెట్టాను. కస్టమర్ ఎవరైనా కూడా వచ్చినారంటే మెనూ చూసారంటే బా హైపైకి ఉంది ఎట్లా అనుకోకూడదు, దాన్ని బట్టే పెట్టాను. నేను ఉదయం చూసినా అక్కడ ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అక్కడ కాస్త రాలని జనం ఇప్పుడు ఉన్నారు. ఏమైతుందంటే అక్కడ ఇక్కడ ఒకటే జనం అనమాట. ఎట్లయింది, అక్కడ కూడా ఒకటే ప్రైస్, ఇక్కడ కూడా ఒకటే ప్రైస్. నేనేమైంది, ఫస్ట్ కార్ట్ నడిపేవాడిని. సేమ్ ప్రైస్ లో ఏమైంది, ఇక్కడ ఒక 10 రూపీస్ పెంచాను అనమాట. దానికి దీనికి డిఫరెన్స్ ఎట్లా, కాస్ట్ లో, రెంట్ లో, ప్రతి ఒక్క దాంట్లో డిఫరెన్స్ ఉంది. కానీ నేను ఏం చేశానంటే, వచ్చేవాళ్ళు మళ్ళీ ఇక్కడ నేను అక్కడ వదిలేసి, అక్కడ ఉంది ఆల్రెడీ, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా అవుతుందేమో అనుకోకూడదు. అందుకోసం ఈ గ్యాస్ ప్రైసెస్ వల్ల ఒక 10 రూపీస్ ఓన్లీ దోశలు ఒక్కటే పెంచాను. నాకు గ్యాస్ ఎంతైనా పనివ్వండి, కస్టమర్ల మీద ఎక్కువ బటన్ పడకూడదని చెప్పి ఆడ వరకే పెట్టాను. ఓన్లీ దోశ మీద ఒక 10 రూపీస్ పెంచాను. సేమ్ టు సేమ్ రేట్ల మీద ఒక 10 రూపీస్. ఇంకా ఏమేమి లభిస్తాయి అన్న మన దగ్గర? దాదాపు చైనీస్లో ఇప్పుడు వెజ్ కడాయి ఉంది, గ్రేవీ ఐటెంలో గ్రేవీతో తినాలంటే వెజ్ కల్లాపురి, కాజు పన్నీర్ మసాలా, బటర్ మసాలా అన్నీ ఉన్నాయి. దాదాపు అన్ని ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ ఉంది. దాదాపు ఇక్కడ నార్త్ వాళ్ళు వచ్చే వాళ్ళకు అదేమవుతుంది, వాళ్ళకి లో స్పైసీ కావాలి. మన వాళ్ళు వస్తారు, మన వాళ్ళకి ఎట్లా కావాలి, స్పైసీ కావాలి. అలా మనకు హైదరాబాద్ సిస్టమ్ కావాలి, నేను కాదు నాకు మన స్టైల్ కావాలంటే ఆంధ్ర తెలంగాణ వచ్చినారంటే వాళ్ళకి ఏం చేస్తాము, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, బాయిల్ చేసి చికెన్ ఇస్తాం. మనం అట్లా కాదు, మనం చికెన్ పకోడా చేసి దాన్ని ఫ్రై చేస్తాం. ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఇది చేస్తాము. ఆ సిస్టమ్ పెట్టాను. వాళ్ళకి ముందే అడుగుతాను కస్టమర్లకు ఎట్లా కావాలి అని, వాళ్ళ బట్టి ఇచ్చేస్తాను. ఓకే. టోటల్గా అయితే ఇప్పుడైతే హోమ్ ఫుడ్ మీకు చూసారు కదా, మీరు రేటింగ్ ఇవ్వడం కూడా, రివ్యూ ఇవ్వడం కూడా కరెక్టే ఇవ్వండి. నేను కరెక్ట్ ఇస్తా. నాకు ఈ చికెన్ 2 వేరియేషన్ పెట్టడం అనేది చాలా బాగుంది, బాగా అనిపించింది. పెరుగు అనేది ఇంకెక్కడైనా ఒకేలా ఉంటుంది. పప్పు ఇంటి పప్పు లాగే ఉంది. రసం అయితే చెప్పే కదా మందు తాగినట్టు దిగేలా ఉంది. ఇవి స్టఫ్ ఐటమ్స్. ఇది మంచిగా వెజ్ వాళ్ళకి చాలా అంటే ఏంటికంటే చాలా బాగుంది. మన వచ్చే వాళ్ళు నాన్ వెజ్ ఉండరు, వెజ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని అన్ని ఐటమ్లు ఉండాలి వెజ్ వాళ్ళకు. అందుకోసం పెట్టాను. వెజ్ థాలీ పెట్టాను సపరేట్గా. వాళ్ళకు కావాలంటే చూడండి ఎట్లా నీట్నెస్ ఉందో. కిచెన్ కావాలంటే కిచెన్ చూడండి ఓకే, ఎంత బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నాం అనేది. దానికి సపరేట్ ఉంటాయి. దానికి సపరేట్ మనము చేసిన తర్వాత వెజ్ సపరేట్, నాన్ వెజ్ సపరేట్ పెడతాము. ఓకే, దాని థాలీలు సపరేట్, పౌడర్లు అవన్నీ సపరేట్ పెడతాము. ఓకే, టోటల్గా అయితే సూపర్. మళ్ళా వన్స్ మోర్ కంగ్రాచులేషన్స్. రెస్టారెంట్ అయితే గుర్తుంది కదా, రాయలసీమ సౌత్ ఇండియా రెస్టారెంట్. సౌత్ ఇండియన్ అంటే అందరూ తినొచ్చు ఇక్కడ. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అందరూ తినొచ్చు. చాలా మంది ఇక్కడికి వచ్చి భలే రివ్యూ వేసుకుంటారు అనమాట. మీరు కూడా రండి, తప్పకుండా తినండి. ఆ రివ్యూ ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. ఏది కావాలంటే అది చేసి పెట్టే వాళ్ళు ఉన్నారు. పేరు ఏందన్నా? నా పేరు ప్రకృతిన్ అండి. ప్రకృతిన్, రాయలసీమ వారి హోటల్. నా పేరు ఎవరికి గుర్తుపడ్డారు? నీ పేరు కన్నా రాయలసీమ వారి రాయలసీమ హోటల్. వచ్చేసేయండి రాయలసీమ వారి హోటల్ కి. ఇది ఒక్కసారి అడ్రస్ చెప్పనా? ఇది వచ్చి కలంగుట్టు 3 కిలోమీటర్ల ముందే వస్తుంది. కలంగుట్టు వెళ్ళే దారిలో. పేరు సాలిగావ్. చర్చ్ దగ్గర, మెయిన్ చర్చ్ దగ్గరే. అక్కడికి డైరెక్ట్ ఇంకా ఈ ఏరియాలో వచ్చిన తర్వాత సౌత్ ఇండియన్ వాళ్ళు, దోశ వాళ్ళు అంటే మన పేరు ఏం పడిందంటే దోశ హోటల్ అని పడింది అనమాట. ఇక్కడ వరకు వచ్చి దోశ హోటల్ ఎక్కడ ఉంది అంటే వాళ్ళే చెప్తారంట. తప్పకుండా మిస్ అవ్వకండి. మంచి టేస్ట్ కలిగే రెస్టారెంట్ అనమాట. రాయలసీమ వారి టిఫిన్స్ అంటే ఫేమస్. తప్పకుండా విజిట్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళా కలుద్దాం. అంతవరకు అని ఆపేసా. స్విగ్గీలు, జొమాటోలు అలాంటివి ఏమన్నా? ఇప్పుడు అది కూడా మొదలు పెడుతున్నాము. స్విగ్గీ, జొమాటో 2 దాంట్లో పెడుతున్నాను. ఆల్రెడీ అక్కడ ఉంది, కానీ అంత ఇది లేదనమాట. కానీ ఇక్కడ మనము స్విగ్గీ, జొమాటోకు కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. దాదాపు ఎక్కువ పెడతాను. మనకి ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇక 1 వీక్ లో నుంచి ఇంకా ఇది కూడా స్టార్ట్ అయిపోతుంది. జొమాటో, స్విగ్గీ నుంచి అది కూడా పెట్టేద్దామని చెప్పి చూస్తున్నాను. గుడ్ న్యూస్ ఇచ్చేసాడు. 1 వీక్ లో స్టార్ట్ అవుతుందంట.
మరో వీడియోతో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూసుకోండి తెలుసు ఛానల్. సైన్ ఆఫ్ ఆదిత్య. థ్యాంక్ యూ.